హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను పచ్చినత్తాళ్ళు పులుసు పెట్టానండి. అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. ముందుగా ఏంటంటే ఆయిల్లో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా ఎగిపోయాక ఒక టమాటా స్మాష్ చేసుకొని అందులో వేసుకొని బాగా వేయించుకోవాలండి. టమాటా కూడా బాగా ఎగిపోయాక మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి ఉంచుకున్న పచ్చినత్తాలని అందులో వేసుకొని రుచికి సరిపడా సాల్టు, పసుపు, కారం వేసుకొని ఒక 10 నిమిషాలు వేగాక మనం ఆల్రెడీ ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నానండి. ఆ చింతపండుని పులుసు తీసుకొని ఆ పులుసు అందులో వేసుకొని చేపలు గరిటతో ఎప్పుడు కలపకూడదు, మనం కలాయే కలపాలి. క్లాత్ పట్టుకొని బాగా కలిపేసి ఇంకా పెద్ద మంట పెట్టేసుకోవాలండి. చేపలకి ఎప్పుడు పెద్ద మంటే ఉండాలి, ఎందుకంటే బేగ ఉడికిపోతుంది కాబట్టి వాటర్ బేగ ఎగిరిపోద్ది. పెద్ద మంట పెట్టుకొని ఉడకబెట్టుకుంటే లాస్ట్లో దగ్గర పడాక మసాలా గుండ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్. పచ్చినత్తాలు ఏంటంటే బాలింతలు తింటే పాలు పడతాయి అంటారు, అది ఎంతవరకు నిజమో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి, బాయ్.